నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్లో నేను ప్రపంచం ఎంత గట్టిగా ఏ విషయమైనా నమ్మినా నా ప్రకారం ఆ విషయం సొసైటీ గ్రహించినా గ్రహించకపోయినా నా దృష్టికోణం మాత్రం అసలు ఒక విషయం వెనక దాగి ఉన్న సత్యాలను సొసైటీ ఎంత బలంగా నమ్మినా దాని వెనుక ఉన్న కుట్ర, దాని వెనుక ఉన్న వ్యూహం నేను గ్రహిస్తూ ఉంటా. అది నేను వీడియో రూపంలో మీ అందరికీ అందిస్తూ ఉంటా. నేను ప్రస్తుతం లీడ్ చేస్తున్న లైఫ్ డిజిటల్ లైఫ్కి దగ్గరగా ఉన్నా. ఈ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఈ పేమెంట్స్ మెథడ్ కానివ్వండి, స్మార్ట్ ఫోన్ వాడకం కానివ్వండి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూసేజ్ కానివ్వండి, లైఫ్ స్టైల్ సఫిస్టికేటెడ్గా కానివ్వండి, నా అచీవ్మెంట్స్ గురించి ఏదైనా చాలా తక్కువ స్థాయిలోనే మెయింటైన్ చేస్తాను. ఎవరైనా పొగిడినా నేను ఆ ఫ్లోలో వెళ్ళిపోను. ఎవరైనా నా అచీవ్మెంట్స్ని బాగా హైలైట్ చేసినా నాకు ఇష్టం ఉండదు. హైలైట్ చేయటం, నన్ను నేను హైలైట్ చేసుకోవటం, అవాయిడ్ చేయడం ఒక వ్యూహంలో భాగం. నేను బాగా హైలైట్ అయిన ప్రాబ్లమే, నేను మరీ హైలైట్ కాకుండా చాలా సాఫ్ట్గా ఉండిపోవడం కూడా ప్రాబ్లమే. అంటే దీని మధ్యలో నేను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఒక్క మాట కొలమానంతో మాట్లాడాలి. చాలా కేర్ఫుల్గా ఇష్యూస్ తీసుకోవాలి, ట్యాకిల్ చేయాలి, వీడియోస్ చేయాలి, మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. ఇదే నా మెయిన్ ధ్యేయం. దీనిలో భాగంగా నేను రియల్ ఎస్టేట్ని నా శక్తి మేరకు చాలా కేర్ఫుల్గా స్టడీ చేసి లక్షల మందిని కాకపోయినా కొంత వేల మందిని ఈ రియల్ ఎస్టేట్లో రాంగ్ ఇన్వెస్ట్మెంట్ వైపు పోకుండా రక్షించగలిగాను అనే ఒక తృప్తి ఉంది. నేను జనరలీ ఫైనాన్స్, షేర్, స్టాక్స్, ఇన్వెస్ట్మెంట్స్ గురించి చాలా తక్కువ వీడియోలు చేస్తాను. ఎందుకంటే అది నా పర్సనల్ సబ్జెక్ట్ కాబట్టి నేను జనరల్లీ దానిపై వీడియోస్ వేయను. కానీ ఈ మొబైల్ పేమెంట్స్, యూపీఐ పేమెంట్స్, కార్డ్ పేమెంట్స్, అదే కాకుండా ఈ ఎస్ఐపిలు, ఏ రకమైన బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, ఏ రకమైన ట్రాన్సాక్షన్ దాంట్లో మన ఐడి వాడబడుతుందో, మన పాన్ వాడబడుతుందో అది ఎప్పటికైనా ప్రమాదకరమని నేను మీ అందరికీ చెప్తూ వస్తున్నా.
నేను తప్ప ప్రపంచంలో ప్రతివాడు మొబైల్ పేమెంట్స్ చేస్తున్నా. యూపీఐ పేమెంట్స్ కానివ్వండి, గూగుల్ పే, వేరియస్ అదర్ మీన్స్లో పేమెంట్స్ చేస్తున్నా. క్యూఆర్ కోడ్స్ గీకుతున్నా, గోకుతున్నా, స్కాన్ చేస్తున్నా, క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నా. నన్ను ఈ విషయంలో వెక్కిరిస్తున్నా. నేను ఇప్పటికీ ఒక జియో డబ్బా ఫోన్ తప్ప, అంటే ఫస్ట్ మోడల్ జియో చిన్నది, అదే నేను వాడతాను. దాంట్లో ఏ రకమైన హంగులు ఉండవు. నాకు కాల్స్ రావు, నేను ఎవరికి కాల్స్ చేయను. ఆ మొబైల్ ఫోన్ వాడుకలో ఉండడానికి నేను 90 రూపీస్ రీఛార్జ్ చేపిస్తాను. నాకు ఎస్ఎంఎస్ రావు, కాల్స్ రావు, నాతో జనరల్ ఎవరు మాట్లాడరు. నేను కమ్యూనికేట్ చేస్తే ఈమెయిల్స్తో, వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి నేను కనెక్టెడ్ ఉంటాను. నేను గత 17 ఏళ్ళుగా నేను టీవీ చూడలేదు. నేను టీవీలో న్యూస్ వినలేదు. పేపర్ నేను ఇంటికి వేయించుకోను, చదవను. సినిమాలకు వెళ్ళలేదు. దశావతారం ఇస్ మై లాస్ట్ పిక్చర్. దశావతారం, యూ కెన్ ఇమాజిన్, అదే నా లాస్ట్ పిక్చర్. అంటే జనరలీ పీపుల్ ఎక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు, అది ఏ మీడియం నేను గత 15 ఏళ్ళుగా వాడలేదు. ఈ స్మార్ట్ ఫోన్ రికార్డింగ్ తప్ప నేను దేనికి యూజ్ చేయాలి. అది ఫోర్స్డ్. మా ఇంట్లో వాళ్ళు ఒక 5 ఏళ్ళుగా నన్ను తిడుతుంటే నేను ఇప్పుడు స్మార్ట్ ఫోన్ జగదీష్ మార్కెట్లో కొని ఈ రికార్డింగ్ చేస్తున్నా తప్ప నేను స్మార్ట్ ఫోన్ క్యారీ చేయాలి. అంటే ఇవన్నీ విడిచిపెడితే ఓలా, ఊబర్లో నేను ఇప్పటివరకు పోలేదు. యాప్ అంటే నాకేం తెలియదు. ఓలా, ఊబర్ యాప్ నేను యూజ్ చేయలేదు. అంటే నేను ఒక రాతి యుగం మనిషిని. ఈ మోడర్న్ డేలో ప్రతి ఒక్కరు, ఈవెన్ మున్సిపాలిటీ వాడు కూడా ఆ చెత్త డబ్బులు, సార్ మా అకౌంట్లో గూగుల్ పే చేయండి సార్ అంటారు. నేను అందరికీ క్యాష్ ఇస్తా, చేంజ్ ఇస్తా, అందరితో సహకరిస్తా. అంటే టోటల్ మార్కెట్లో ప్రాపర్ చేంజ్ ఇచ్చేవాడిని నేను ఒక్కడే. నేను ఎప్పుడు నా దగ్గర ఒక 2,000 to 3,000 రూపీస్ వర్త్ కాయిన్స్ మెయింటైన్ చేస్తాను. 2,000 to 3,000 రూపీస్ వర్త్ కాయిన్స్ మెయింటైన్ చేస్తాను. ఈ 10 రూపాయలు, 20 రూపాయలు ఇవి కూడా మెయింటైన్ చేస్తాను. అంటే ఇవన్నీ ఇబ్బందికరమే. కానీ ఈ మీడియం యూజ్ చేసే వల్ల అంటే మన డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఎక్కడంటే అక్కడ కనిపించవు. ఎవడంటే వాడి దగ్గర మన మొబైల్ నెంబర్ ఉండదు. ఉన్నా నాకు కాల్ చేయడం ప్రమాదకరం. కనుక జనరలీ అలాంటి కమ్యూనికేషన్ ఉండదు. అయినా నేను డిజిటలీ, అంటే యూట్యూబ్ వైస్, ఫేస్బుక్, ఈ ఇన్స్టాగ్రామ్లో నేను యాక్టివ్గా ఉన్నాను. కానీ ఫేస్బుక్లో అక్కడిక్కడ బాగానే యాక్టివ్గా ఉంటాను. గూగుల్ని విరివిగా యూజ్ చేస్తాను. యూట్యూబ్ అయితే మీకు తెలుసు. అంటే నేను చాలా కేర్ఫుల్గా
ఉంటా. ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంట్. నడుచుకుంటూ బస్ స్టాప్కి వెళ్ళి బస్ కోసం ఆగి బస్సులో ఎక్కి చేంజ్ ఇచ్చి ఒక డెస్టినేషన్కి పోయి దిగి మళ్ళీ బస్ కోసం వెయిట్ చేసి ఒకసారి అర్ధగంట బస్ దొరకదు. చాలామంది ఏమంటారంటే మీ దగ్గర రిసోర్సెస్ లేవా, ఒక యూబర్ ఇవి ఉంటాయి కదా, ర్యాపిడో అటువంటివైనా బుక్ చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. అర్ధగంట బస్ కోసం ఎందుకు నిలబడాలి? ర్యాపిడో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం ఈజీ. అర్ధగంట బస్సులో కోసం నిలబడితే జనాలు మాట్లాడే ఇన్ఫర్మేషన్ ఆ ర్యాపిడో సర్వీస్ కన్నా 100 రెట్లు పవర్ఫుల్. బుక్ చేసుకొని ఇంటికి సరుకులు కూరగాయలు తెచ్చుకోవడం ఈజీ. మార్కెట్లో దూరి ఆకుకూరలు కూరగాయలు అమ్మే ముసలోళ్ళతోని ఆ అమ్మే వ్యక్తులతో మాట్లాడి సంభాషించి నెగోషియేట్ చేసి అతి తక్కువ ధరలో కూరగాయలు కొనడం అదొక కిక్. మనం ఎక్కడన్నా బిగ్ బాస్కెట్లో అక్కడిక్కడ ఆన్లైన్ బుక్ చేసుకొని కూరగాయలు కొనడంలో కిక్ లేదు. చూసి ముట్టుకొని దాని ఆకారంపై ప్రైస్ పెట్టి నెగోషియేట్ చేసి వాళ్ళతో తిట్లు తిని వాళ్ళని కొని తిట్టి ఆ కూరగాయలు కొనడంలో ఆనందం ఆన్లైన్ బుకింగ్లో లేదు. అంటే నేను కష్టమని తెలిసిన ఈ రాతి యుగపు జీవితం ఎందుకు గడుపుతున్నాను? నేను పాపులర్ కావడానికి జనాలు నానా తంటాలు పడుతుంటారు. నేను పాపులర్ కాదలుచుకోలేదు. ఎందుకంటే నేను స్మూత్గా వర్క్ చేయాలంటే నేను పాపులర్ కావద్దు. ఫస్ట్ నేను జెన్యున్ సమాచారం ఈజీగా అందించి ఎవరు నన్ను కేర్ చేయొద్దు అంటే పాపులర్ కావద్దు. నేను ఎంత పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఎంతమంది పట్టించుకోకపోతే అంత మంచి. కనుక నేను ఇలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాను. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే సొసైటీలో నాలెడ్జ్ ఎంత ఉంది, వాళ్ళ డిజిటల్ లైఫ్ ఎట్లుంది, వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ ఎంత ఉంది. ఆశ్చర్యం. ఎప్పుడు ఇట్లా గీకుతా ఉంటారు ఫోన్ని. ఇప్పుడు నేను చెప్తే ఒక టకటకటకటకట ఫోన్ ఆపరేట్ చేస్తారు. ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు. అసలు నాకు అంత ఫాస్ట్ మూవ్ చేయడం కూడా రాదు. ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు, సెండ్ అంటాడు, ఏమో అంటాడు, గీకుతాడు. మా మొబైల్ నెంబర్ల ఆ లాక్ని కూడా ఇట్లానే ఓపెన్ చేస్తారు, ఏమో చేస్తుంటారు. నేను అవన్నీ ఏం చేయాలి? నాకు ఆనందం కలుగుతుంటుంది. అబ్బా ఏం డెవలప్ అయిపోయింది, జనాలు ఇంత సఫిస్టికేటెడ్. మన నాలెడ్జ్ చూస్తే అంతంత మాత్రమే. ఇప్పుడు నా దగ్గర టీవీ లేదు, ఏం లేదు. 15-20 ఏళ్ళు టీవీనే చూడలేదు నేను. న్యూస్ పేపర్ చదవలే. ఎప్పుడన్నా ఎకనామిక్ టైమ్స్ తెచ్చుకొని చదువుతా. మరి ఏదో పెద్ద డిఫరెన్స్ ఉండాలి కదా. నేను రాతి యుగ మనిషిలాగా అనిపించాలి కదా. ఏం ఫరక్ పడతలేదు. మరి నేను ఉన్నాక ఈ ప్రపంచం ఇంత డిజిటైజ్ అయ్యి యూపీఐ పేమెంట్స్ చేసుకుంటా. నేను ఎప్పుడో చెప్పిన అసలు ఈ యూపీఐ పేమెంట్స్, గూగుల్ పే, మీరు డిజిటల్ సిగ్నేచర్ ఎక్కడెక్కడ ఇడుస్తారో. చాలామంది పిల్లలకు ఫోన్స్ ఇస్తారు, కిరాణా షాప్ పోయి తీసుకురాని. వాడు ఐస్ క్రీమ్ కొంటాడు, చాక్లెట్లు కొంటాడు, కొంటాడు. మీ ఆవిడకి ఫోన్ ఇస్తారు, ఆమె షాపింగ్ చేస్తుంది. చీరలు, బ్లౌజులు, జాకెట్లు, లంగాలు, జాంగాలు ఏమో ఉంటుంది. మీకు ఇస్తే మీరు వైన్ షాప్లలో వాడతారు, మెడికల్ షాప్లలో వాడతారు. నేను ఎప్పుడో చెప్పిన జియో వాడు సంవత్సరం ఫ్రీ ఎందుకు ఇచ్చిండాలి? మన జీవితపు డేటా మొత్తం జియో దగ్గర ఉంది. నేను మీ లైఫ్లో చాయిసెస్
వేరే వాడికి తెలియదు. కొన్ని లక్షల కోట్ల వర్త్ డేటా మీరు మీ ఫోను విపరీతంగా వాడి 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 ఫ్రీగా ఒక మనిషికి అందజేస్తున్నారు. చీపు డేటా అని మీకు ఇచ్చి లక్షల కోట్ల డేటా అమ్ముకుంటున్నాడు. మీరు దానికి కేర్ చేయరు. మాకేం అవసరం, మాకు చీప్ల డేటా వస్తుంది, మేము బ్రౌజ్ చేసుకుంటాం. ఇదంతా సరే. ఇప్పుడు ఏమైంది, బెంగళూరులో యూపీఐ పేమెంట్స్ మేము తీసుకోము. వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ గూగుల్ పే ఇవి కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఈ డేటా మొత్తం జిఎస్టీ కోసం ప్రభుత్వం తస్కరించి అసలు రోడ్ల మీద అంటే బిల్లు లేకుండా అమ్మే వాళ్ళంతా ట్యాక్స్ బ్రాకెట్లో తెస్తుంది. నేను ఎన్నిసార్లు చెప్పిన, అనవసరంగా గీకండి గోకకండి. రేపు రోడ్డు మీద కూరగాయలు అమ్మేవాడు, సాయిబాబా టెంపుల్ బయట అడుక్కున తినేవాడు కూడా వానికి నోటీస్ వస్తుంది. నీ టోటల్ డిపాజిట్స్ ఇంత ఉన్నాయి, నీ బిజినెస్ ఏమి, నీవు చెప్తావా, నీ అకౌంట్ ఫ్రీజ్ చేయాలి. ఏం చేస్తారు మీరు? మీ పేమెంట్స్ అన్నీ ఒక అకౌంట్లో పోతున్నాయి. జాగ్రత్త. నేను ఎన్నిసార్లు చెప్పిన, ఈ క్రెడిట్ కార్డ్ వాడకము, ఈ డెబిట్ కార్డ్ గీకటము, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటము, పిన్ పెట్టి యూపీఐ పేమెంట్లు చేయటం, ఇదంతా ఒక చోట రికార్డ్ అవుతుంది. మీరు అట్లా ఎంత ఈజీ అనుకోండి. ఇది గవర్నమెంట్ రికార్డులో వెళ్తున్నా మీరు చేసే షాపింగ్ యొక్క ప్యాటర్న్ మొత్తం అమ్మేస్తున్నారు. మీ ఆవిడ ఏదైనా లోదుస్తులు కొన్నా ఆ డేటా బయటికి వెళ్ళిపోతుంది. మీరు ఎలాంటి మందులు కొన్నా ఆ డేటా బయటికి వెళ్ళిపోతుంది. మీ పిల్లలు ఏ వస్తువులపై ఖర్చు పెడుతున్నా ఆ డేటా బయటకు పోతుంది. మీ ఏ రెస్టారెంట్లో తింటున్నా రెగ్యులర్గా ఏ రెస్టారెంట్లో బిల్లు పడుతుంది మీది, ఆ రెస్టారెంట్కి మీ డేటా వెళ్ళిపోతుంది. అదే కాకుండా 10 రెస్టారెంట్స్కి వెళ్తుంది. వీడు రెగ్యులర్గా ఏం తింటున్నాడు, వీడు ఎంత బిల్లు చేస్తున్నాడు బయట, వీడి ఆదాయం ఎంత, వీడి స్పెండింగ్ ఎంత. నేను ఎన్నోసార్లు చెప్పిన, రాబోయే రోజుల్లో ప్రభుత్వం అందరినీ ఇరికిస్తుంది. చేతిలో ఒక మొబైల్ పెట్టి, ఇప్పుడు చూడండి, ఏదైనా ట్రాన్సాక్షన్ కావాలంటే దానికి పేమెంట్ అవసరం అవుతుంది, మెయింటెనెన్స్ ఉంటుందో లేదా. మీ దగ్గర మొన్నటి వరకు ఏం లేదు, పే చేసుకోండి అంటే చాక్లెట్ కొన్నా వాడు ఇట్లిట్లా అని అలవాటు అయిపోయింది. ఇప్పుడు అనకుండా ఉండలేరు. ఇప్పుడు బెంగళూరు మేము యూపీఐ తీసుకోము, అవి తీసుకోము, గూగుల్ పే తీసుకోము అని నెక్స్ట్ అంటుంది అనుకోండి. ఏ పేమెంట్ మేము మొబైల్ ప్లాట్ఫామ్లో తీసుకోము, క్యాష్ తీసుకుంటాం. గవర్నమెంట్ బ్యాంక్లో క్యాష్ ప్రాపర్ మెయింటైన్ చేయకపోతే ఏం చేస్తారు? కొనక మాంతారా? ఏం చేయాలి? అప్పుడు మళ్ళీ గోకాలే, గీకాలే, స్కాన్ చేయాలి. అంటే మీకు ఇది అలవాటు చేసేసారు. మీ నిద్రలో కూడా ఇట్లా అంటుంటారు. నిద్ర వస్తలేదంటే ఒక నిమిషం స్కాన్ చేస్తా అంటారు. క్యూఆర్ కోడ్ దేనికి స్కాన్ చేయాలి? అసలు క్యూఆర్ కోడ్ అంటే ఏం తెలుసా? వాట్సాప్ని అది ఎట్లా అంటే అట్లా వాడుతున్నారు. వాట్సాప్ ఒకసారి హ్యాక్ అయిందంటే ఫోన్ మొత్తం హ్యాక్ అయ్యి డేటా మొత్తం లీక్ అయిపోతుంది. నేనేమంటున్నా, సఫిస్టికేటెడ్ ఈజ్ నాట్ బ్యాడ్. ఇప్పుడు ఈ యూపీఐ పేమెంట్స్ వల్ల, గూగుల్ పే, ఫోన్పే, జీపే, ఏ పేమెంట్స్ వల్ల లైఫ్ ఈజీ అయిపోయింది. ఇట్లాంటి సరే, నో ప్రాబ్లం. చాలా డిజిటైజ్ అయిపోయినాయి, చాలా యూస్ఫుల్ ఉన్నాయి సర్వీసెస్. నేను లేదంటున్నా, ఆ సర్వీసెస్ మాత్రమే యూజ్ చేసుకోండి. మీకు ఏది అడ్వాంటేజ్ ఉంటుందో, దేనివల్ల మీ పనులు చాలా ఈజీ అవుతాయో దానికి మాత్రమే యూజ్ చేసుకోండి. వేరే వాటికి యూజ్ చేయకండి. ఇప్పుడు కోట్ల మంది ఊళ్ళల్లో, కుగ్రామాల్లో ఉండే వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్, వాళ్ళలో వచ్చిన పేమెంట్స్ మొత్తం ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ప్రభుత్వమే కాకుండా
ఈ సర్వీస్ ప్రొవైడర్ ఎవరో డేటా మీకు ఉచితం ఉచితం తక్కువ ధరలు అంటున్నావు, వాడు మొత్తం మీ డేటా మొత్తం నాకేసి వేల కోట్లు బ్యాక్ ఎండ్ నుంచి లక్షల కోట్లు కూడా ఆర్జిస్తున్నాడు. ఆయన ఆర్జించడం పక్కన పెట్టండి, చాలా తెలివిగా మిమ్మల్ని ట్రాప్ చేసాడు. మీ బుద్ధి సంకనాకనికి పోయింది. నేను మోడర్న్గా ఉండొద్దు అంటలేదు. ఓలా కరెక్టే, ఊబర్ కరెక్టే, ఇట్లా రంగానే ఇంటి దగ్గర వస్తుంది. అక్కడ క్యాష్ పేమెంట్ చేయండి, డిజిటలీ బుక్ చేయండి, క్యాష్ పేమెంట్ చేయండి. లేదు ఓలా ఊబర్కి క్యాష్ పేమెంట్ చేయండి, కూరగాయలు కొనేటప్పుడు క్యాష్ ఇవ్వండి. తప్పదు అన్నక్కడ మీరు యూపీఐ పేమెంట్స్ చేయండి, గూగుల్ పే చేయండి, ఏదైనా మీ మొబైల్ పేమెంట్స్ చేయండి. బస్సులలో కండక్టర్ దగ్గర కూడా గీకే అవసరం ఏముంది? చాలామందికి దీని సీరియస్నెస్ అర్థం కాలేదు. నేను నిజాలు చెప్పిన ఇదంతా డిజిటల్గా మీ టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంది. అది కొన్ని వేల కోట్లకు అమ్ముకుంటున్నారు అంటే మీకు అర్థమైతే లేదు. డేటా ఈజ్ ద కింగ్, డేటా కింగ్, డేటా ఎందుకు? డేటా కింగ్ ఎందుకు? డేటా కింగ్ ఎందుకంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మన దగ్గర, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, బ్యాంక్ పేమెంట్స్, పర్చేజెస్, క్యాష్ మెయింటైన్ ఎంత అవుతుంది, మీకు ఏ మోడ్స్లో వచ్చి మీరు ఎలా స్పెండ్ చేస్తున్నారు, మీకు పేమెంట్ చేసేవాడి ఇన్ఫర్మేషన్ కూడా తస్కరించబడుతుంది. మీ పేమెంట్ తస్కరించబడుతుంది, ఇన్ఫర్మేషన్ పేమెంట్ చేసేవాడి ఇన్ఫర్మేషన్ కూడా తస్కరించబడుతుంది. అంటే ఇక్కడ ఎర్రేంగలప్పలు ఎవడైతాడు సఫిస్టికేషన్ పేరుతో మిమ్మల్ని సోమరి తరంగా తయారు చేసి అసలు పైసల వాల్యూ తెలియకుండా మెల్లగా శుతిమెత్తగా మీ పీక నొక్కేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన లాభం లేదని నాకు బాగా తెలుసు. అది గంజాయిలాగా అలవాటైపోయింది. ఇప్పుడు మీరు కోడ్ స్కాన్ చేయలేక ఉంటున్నారా? లేదు, ఫస్ట్ మీరు నంబర్ కొడుతుండే. ఇప్పుడు ఏం లేదు, ఎట్టాటే పేటిఎం పేమెంట్ ఆఫ్ 20 రూపీస్ పేడ్, థ్యాంక్ యూ బాస్. థ్యాంక్ యూ బాస్ అనేది నాకు నవ్వు వస్తుంటుంది. అరే హౌలే అన్నట్టే ఉంటుంది. థ్యాంక్ యూ బాస్ అంటాడు లాస్ట్, అంటే హౌలే అన్నట్టు ఉంటుంది. కానీ జనం అబ్బా చూసినావా పేటిఎం నన్ను థ్యాంక్ యూ అన్నాడు, చూసినావా ఎర్రి ఎంగలప్ప అంటుండు, థ్యాంక్ యూ అంటలేడు వాడు. మీరందరూ అబ్బో చూసినా థ్యాంక్ యూ అంటుండు. అమ్మాయిలు అలాగే యూజ్ చేస్తుండ్రు, అబ్బాయిలు అలాగే యూజ్ చేస్తున్నారు, ముసలి ముత్తుక కూడా. ప్రతిదానికి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సూపర్ ఎడ్యుకేటెడ్, హైలీ ఇల్లిటరేట్ కూడా ఇవన్నీ యూజ్ చేస్తుంటారు. అట్లా పాసిబుల్ అంటే లేదు సార్, ఇది అందరు ఎవరైనా ఆపరేట్ చేయొచ్చు కదా స్మార్ట్ ఫోన్. కరెక్టే, దాని వెనుక ఉన్న లాజిక్ బాగా ఎడ్యుకేటెడ్ ఫీలో కూడా, హైలీ ఇల్లిటరేట్ ఫీలో కూడా ఎవరికి అర్థమైతే లేదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. అందరూ హ్యాపీగా యూజ్ చేస్తారు. నేను యూజ్ చేయొద్దు అంటలేను, మనకి ఎక్కడ అడ్వాంటేజ్ ఉందో అక్కడ యూజ్ చేయండి, తప్ప. మనం యూరోపియన్స్ కన్నా చాలా ఫార్వర్డ్ లుకింగ్ ఏం కాదు. యూరోప్లో ఇంకా పైసలు నడుస్తుంది. మనం ఆల్రెడీ డిజిటైజ్ పోయి మన ప్రధానమంత్రి వేరే చోట పోయి ఇక్కడ కూడా యూపీఐ పేమెంట్ చేయమని అంటారు. అంటే ప్రపంచంలో వ్యాప్తంలో ఉన్న జనాల ఇన్ఫర్మేషన్ అంతా తస్కరిస్తారని అర్థం. ఇది ఎవడు కోట్ల కేసేస్తాడు, ఎవడు కిమ్మంటలేడు, హ్యాపీగా ఇట్లా అంటుంటారు. అది సెల్ఫీ తీస్తుండ్రా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తుండ్రు, తెస్తలేదు. మనము ఈ డిజిటల్ యుగంలో ఇప్పుడు చూడండి, ఎంత యూట్యూబ్ డబ్బులు ఎలా సంపాదించాలి అనే వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ అంతా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, క్రిప్టో కరెన్సీ ఇవన్నీ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, గ్యాంబ్లింగ్ జరుగుతుంది కనుక బ్యాన్ చేస్తారు. మరి గేమ్స్ అన్ని బ్యాన్ చేయండి. గేమ్స్ వల్ల వందల పిల్లలు పేరెంట్స్ అకౌంట్ నుంచి పైసలు వేసి ఆ గ్యాంబ్లింగ్ చేసి పోతురు కదా, మరి అన్నీ బ్యాన్ చేయండి.
గూగుల్ మొత్తం నెట్వర్క్స్ అంతా బ్లాక్ చేసి పారాడు. చేస్తారా? ఎందుకు చేస్తారు? గేమింగ్ వల్ల చాలామంది పిల్లలు పాడవుతారు కదా. యూట్యూబ్లో డబ్బులు ఎలా సంపాదించాలంటే బ్లాక్ చేస్తారు. యూట్యూబ్లో క్రిటికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చూడాలంటే బ్లాక్ చేస్తారు. మరి వీళ్ళనంతా బ్లాక్ చేయండి కదా, చేయరు. దీన్ని మళ్ళీ పేర్లు పెట్టి క్యాపిటలిస్టులు, ఇండస్ట్రియలిస్టులు మమ్మల్ని పిండేస్తున్నారు. ఎందుకు పెడతారు? మీరు పిండించుకుంటున్నారు కనుక పెడుతున్నారు. మేము పిండించుకోము, కొట్టించుకోము అని డిసైడ్ అయితే ఎవడన్నా కొడతాడు? మీరు చేస్తున్నారు, కొడుతున్నాడు. అంతేగా. సెల్ఫ్ గోల్ చేసుకుంటా, నా గోల్లో నేనే బాల్ వేసుకుంటా అంటే వేసుకో, ఫ్రీగా ఒక గోల్ వస్తుందని వాడు సంబరంగా కూర్చుంటాడు కుర్చీ మీద. నీ గోల్లో నీవే బాల్ కొట్టేస్తున్నావు, వాడికో గోల్ వచ్చాయి. ఇండియాలో చాలా ఈ సోమరితనానికి ఆల్టర్నేటివ్ ఏమైనా అంటే ఈజీగా ఏదైనా పని అయిపోతుంది, పుణ్యానికే పైసలు వస్తాయి, నడవకుండానే ఇంటి దగ్గర కారు వస్తుంది, ఏం చేయకుండానే డబ్బులు వస్తాయి. ఇప్పుడు పుణ్యానికి చాలా ఎడ్యుకేషన్ రిలేటెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్ సైట్స్ ఉన్నాయి. ఎవడు కూడా అక్కడ పోతే నాలెడ్జ్ వస్తుంది, ఏమొస్తుంది? బొచ్చు. అట్లొద్దు. మనకేం కావాలి? పుణ్యానికే పైసలు కావాలి. ఒక్కచోట కూర్చుంటేనే అక్కడ వస్తువులు రావాలి. వీళ్ళంతా రాజు. మనోడి రకమో రోడ్ల మీద తిరుక్కుంటా, ఒక నాలెడ్జ్ లేదు, ఒక భాష రాదు, ఒక ఇంగ్లీష్ ముక్క రాదు. ఈ సన్నాసులంతా మొత్తం స్మార్ట్ ఫోన్లు పెట్టుకొని పెద్ద ఎడ్యుకేటెడ్ పీపుల్ లాగా చలామణి అవుతుంది. అట్లా పొట్టవాడిస్తే ఒక లెటర్ తీసుకొని ఒక లెటర్ రాయరా అంటే చక్కగా వాడు స్మార్ట్ ఫోన్లో మాస్టర్. వాడు చూస్తుంటే నవ్వొస్తుంటుంది, కానీ ఏం చేయలేమ్మా, ప్రపంచం అట్లే పోతుంది. కనుక అందరూ మ్యాక్సిమం ఈ డిజిటల్ పేమెంట్స్ని అవాయిడ్ చేయాలని నేను వయోజన విద్యా కార్యక్రమాల్లో ఇవాళ మీ అందరినీ హెచ్చరిస్తున్నాను. ఇప్పుడైనా మేల్కోండి. బెంగళూరుకి చిర్రెత్తింది, మామూలుగా చిర్రెత్తలే. ప్రతి ఒక్కరికి జిఎస్టీ నోటీసులు వస్తున్నాయి. రోడ్డు మీద అమ్ముకోండి, రోడ్ ఇవ్వడానికైనా మీరు చూడండి, అందరికీ క్యూఆర్ కోడ్లు, బార్ కోడ్లు, అడ్డమైన కోడ్లు అన్నీ గూగుల్ పే అన్నీ ఇచ్చేసిండ్రు. గీక్కోండ్రా, గొక్కోండ్రా అని. ఎందుకు ఇచ్చారు అనుకుంటారు? అంత ఈజీనా? కానీ చూడండి, ప్రతి కూరగాయల బండోడికి, టిఫిన్ బండోడికి, బఠానీలు అమ్ముకోవడానికి, బిచ్చపోడు కూడా. మా దగ్గర సాయిబాబా గుడి దగ్గర ఒక 10 మంది కూర్చుంటే 5 మంది క్యూఆర్ కోడ్ పెట్టుకొని కూర్చున్నారు. బిచ్చపోడికి నువ్వు క్యూఆర్ కోడ్ ఎట్లా ఇస్తావు? ఇది ఇల్లీగల్ యాక్టివిటీ కదా బిచ్చపోడు అంటే. మనకు తెలియదు వీడు బిచ్చవాడు అనుకుంటున్నాడు. పైసలు వస్తున్నాయి చాలనుకుంటుంది బ్యాంక్. ఎక్కడి నుంచి వస్తున్నాయి? సాయిబాబా గుడి ముందర కూర్చుంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పైసలు సంపాదిస్తారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం బ్యాంకింగ్ హెల్ప్ చేస్తుంది. వానికి జిఎస్టీ నోటీస్ వస్తుంది. అడుక్కోవడం కూడా జిఎస్టీ లోపల వస్తుంది. దానికో పర్సంటేజ్ ఇస్తుంది నిర్మలా సీతారామన్. అడుక్కునేది కూడా ఒక సర్వీస్ ఇండస్ట్రీ కనుక, పైసలు ఇస్తే పుణ్యం వస్తుంది కనుక, అదొక సర్వీస్ కనుక దానికి ఇంత జిఎస్టీ అని నిర్ణయిస్తుంది. కనుక మీ అందరూ ఎడ్యుకేటెడ్ అని నేను లేదంటలేదు, సఫిస్టికేటెడే, స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేసే బాహుబలిలే, నేను లేదంటలేదు. కానీ నాలెడ్జ్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి? సఫిస్టికేషన్తో పాటు నాలెడ్జ్ లెవెల్స్ పెరగాలి. కావాలనే పిల్లల్ని ఉసిగొల్పోద్దు. అరే ఫోన్ తీసుకోపోరా, పేమెంట్ చేయి. ఎందుకు? పిల్లలకు వాల్యూ తెలవాలి. కరెన్సీ కౌంట్ చేయాలి, కాయిన్స్ కౌంట్ చేయాలి, ఇవ్వాలి. అప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. క్యారీ చేయాలి, కేర్ఫుల్గా క్యారీ చేయాలి. 20,000 మొబైల్ ఫోన్లు మా దగ్గర 3వ క్లాస్ పిల్లలకి ఇచ్చి కిరాణా షాప్ పంపిస్తారు. పోరా, గీకి రాపో, గోకి రాపో, చూపించుకురాపో. వాడు పోతే ఎవడైనా గుంజుకోపోతే 20,000 ఫట్. అంటే ఇలాంటి దుస్సాహసాలు వద్దు. పిల్లలకు కూడా కౌంటింగ్ రావాలి, వాల్యూ ఆఫ్ మనీ తెలవాలి, ఎక్కడైనా పడిపోతే కేర్ఫుల్గా ఉండాలని తెలవాలి. 10 రూపాయలు ఇస్తే 8 రూపాయలు అయితే 2 రూపాయలు తీసుకునే పేషెన్స్ ఉండాలి.
వినొద్దా? మళ్ళీ ఆయనక తిట్టుడు పిల్లలు చెడిపోయి నువ్వు మొత్తం జొమాటో స్విగ్గీ నేను తెప్పించుకుంటున్నావు, నా అవసరమే లేదంటే నిజమే, మరి నీవే తెప్పించుకుంటున్నావు, అది చూసి వాడు తెప్పించుకుంటున్నావు, నీ వాల్యూ పోయిందంటే తప్పేముంది? ఫీజు ఆన్లైన్ కడతావు, అన్నీ ఆన్లైన్ బుక్స్ తెప్పిస్తావు, వాడు ఆన్లైన్ పెన్లు గిన్నెలు అన్నీ ఆన్లైన్ తెప్పించుకుంటాడు, వాడు ఆన్లైన్ టిఫిన్ తెప్పించుకుంటాడు, ఆన్లైన్ డిన్నర్ తెప్పించుకుంటాడు. నీ అవసరం ఏముంది? నీ బ్యాంక్ అకౌంట్తో సంబంధం ఆడుకుంది కానీ నీతో సంబంధమే లేదు వాడికి. కనుక మీ అందరూ ఈ డిజిటల్ పేమెంట్స్ని కొద్దిగా తగ్గించుకోండి. రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మీ ముందు వస్తాయి. అది నేను ఎన్నో వీడియోస్లో మీతో డిస్కస్ చేస్తున్నాను. ఆ ఇష్యూస్ అయ్యే వరకు కొద్దిగా పేషెన్స్గా వెయిట్ చేసి మీ లైఫ్ని బ్యూటిఫుల్గా చేసుకోండి, కానీ ఓవర్ సఫిస్టికేటెడ్గా మార్చుకోకండి అని హితవు చెప్తూ నమస్కారం.